Hello people, welcome to our channel Life with Joshna. నేను కొంచెం చాలా లాగ్ గా పెడుతున్నాను, బట్ అదైతే కావాలని కాదు, సిచువేషన్స్ అలాగ అవుతున్నాయి. కనుక ముందే నా వీడియోస్ కనుక చూస్తే కనుక ఖచ్చితంగా దాంట్లో బాడీ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చెప్పాను. సో ఇది నా లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు షూట్ చేశాను నేను, బట్ నేను ఇప్పటికి వచ్చి పెట్టలేదు. సో ఏమనుకున్నానంటే నాకు ఎడిట్ చేయడానికి కుదరలేదు, చాలా అయిపోయి. సో ఇక్క మీద నుంచి కంటిన్యూస్గా ఎడిట్ చేస్తాను అని చాలా గట్టిగా అనుకుంటున్నాను, హోప్ సో. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఏంటంటే దాని కంటిన్యూషన్, అది చాలా ఉండడం వల్ల నేను అది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ పెట్టాను. సో స్కిన్ కేర్, బాడీ కేర్ అండ్ ప్రొడక్ట్స్ అన్నీ ముందు వీడియోలో ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసేమో ద మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ కేర్. అసలు చాలా మంచి ప్రోడక్ట్స్ నేను సజెస్ట్ చేశాను. ఖచ్చితంగా ప్రమోషన్ అయితే కాదు, కొంచెం ఎక్కువగా ఉంటుంది, ల్యాగ్గా అనిపిస్తుంది, బట్ డెఫినెట్గా వర్త్ వాచింగ్. ప్రతి ప్రోడక్ట్ గురించి నాకు తెలిసినంత మాత్రం ఖచ్చితంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఈ సోది అంతా ఆపేసి వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ మీరు ఎవరు డిస్క్రిప్షన్లో మ్యాక్సిమం లింక్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నాకు బాగా ఫేవరెట్ అయినవి, నేను ఎక్కువ రీపర్చేస్ చేసినవి మీకు ఇవాళ నేను మీకు చెప్పబోతున్నా. చాలా మందికి తెలిసి సీక్రెట్ హెయిర్ ఆయిల్ గురించి. ఇది కొంచెం మనకి ఎక్స్పెన్సివే. సో ఇది హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ చేస్తుంది. నేను ఇది టూ బాటిల్స్ యూజ్ చేసాక చెప్తున్నాను. కానీ ఏంటంటే మనకి చాలా సెటిల్గా ఉంటుంది, అంత స్మెల్ కూడా రాదు, చాలా బాగుంటుంది యూజ్ చేయడానికి. మనకి ఆ పార్టికల్స్ అన్ని కూడా దీంట్లో తెలుస్తాయి. మెయిన్ ఏంటంటే నాకు దీంట్లో నేను ఒక 2 బాటిల్స్ యూజ్ చేసాక నాకు హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. అది నాకు దీనివల్ల అనిపించి నేను ఇది స్టాప్ చేసాను. అంటే నాకు ఇది ఓవర్ హైప్ అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్, మరి ఎందుకో తెలీదు. బట్ ఇది నా హెయిర్ కి అంత మంచిగా చేసింది నాకేం అనిపించలేదు. మరి నేను ఇంకా ఎక్కువ రోజులు యూజ్ చేసి ఉంటే కనుక అది ఏదైనా నాకు యూజ్ అయ్యి ఉండేదేమో, బట్ నాకైతే ఇది అంతా నచ్చలేదు. సో దాని తర్వాత నేను అవిమా హెర్బల్ది కేష్ పాల్ ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేసాను. ఇది దానికన్నా కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ మోర్ ఎవర్ ఇది మనకి ఫ్లవర్స్ దీంట్లో వేసినవన్నీ కూడా మనకి స్మెల్ వల్ల తెలుస్తాయి. అది మరి తెలియదు. అంటే కొంతమందికి అలాంటి ఫ్రేగ్రెన్స్ ఉన్నాయి నచ్చితే, కొంతమంది ఫ్రేగ్రెన్స్ ఉన్నాయి నచ్చవు కదా. ఏంటంటే చాలా ఫ్రేగ్రెన్స్ ఉంటుంది మనకి, అలాంటి వాళ్ళు యూజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఆ వనమూలికలు ఆ ఫ్రేగ్రెన్స్ అనేది నచ్చలేని వాళ్ళు ఇది స్కిప్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళకి ఇది అసలు సెట్ అవ్వదు. ఇది చాలా ఫ్లేవర్ అనేది మనకి చాలా తెలుస్తుంది. ఇది మనకి ఎప్పుడైనా హెడేక్ వచ్చినా సరే మనం ఆయిల్ మసాజ్ చేసుకోవడానికి వాటికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది నేను ఇది వచ్చి నా సెకండ్ బాటిల్. సో ఇది కూడా, అండ్ ఇది వచ్చి నా థర్డ్ బాటిల్. చాలా అంటే చాలా బాగుంది ఇది ప్రోడక్ట్ అనేది. అండ్ మెయిన్ నాకు ఈ ఫ్రెండ్ అంటే ఈ ఒక్క దాని వల్ల నేనేం చెప్పను, బట్ సమ్వాట్ ఇది నాకు హెల్ప్ అయింది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం హెయిర్ ఫాల్ అనేది తగ్గింది, హెయిర్ గ్రోత్ అనేది నేను రీగ్రోత్ అనేది చూసాను. సో నేను వచ్చి వీక్లీ 2 అప్లై చేస్తాను హెయిర్ ఆయిల్ అనేది. ఓవర్ నైట్ అనేది ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ నేను హెడ్ బాత్ చేస్తాను. సో నాకు ఇది చాలా నచ్చిన ప్రోడక్ట్, హెయిర్ కి చాలా బాగుంది. సో నేను అందుకే 3 బాటిల్స్ పర్చేస్ చేసే కానీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది 1 MT 2 MT అండ్ ఇది వచ్చేసి థర్డ్ కొత్తది అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ నుంచి హెయిర్ మాస్క్. ఇది 2 minutes లో హెయిర్ ని డీప్ కండిషనింగ్ అని చేస్తుంది. సో నాది వచ్చేసి చాలా రఫ్ హెయిర్. సో రఫ్ హెయిర్ వల్ల నేను కండిషనర్ అసలు యూజ్ చేయను. సో నాకు హెయిర్ మాస్క్ చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో అందుకే నేను హెయిర్ మాస్క్ యూజ్ చేస్తాను. అంటే మెయిన్ కండిషనర్ అనేది ఏ హెయిర్ టైప్ వాళ్ళు వాడాలంటే కొంచెం సిల్కీగా స్మూతీగా ఉన్న వాళ్ళు కండిషనర్ అనేది యూజ్ చేయాలి. సో నా హెయిర్ టైప్ నాలాగా రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హెయిర్ మాస్క్ షిఫ్ట్ అవ్వండి, యూ విల్ నోటీస్ ద డిఫరెన్స్. సో నేను లవ్ బ్యూటీ ప్లానెట్ లో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. 2 minutes లో మన హెయిర్ ని డీప్ కండిషనింగ్ అని చేస్తుంది అండ్ స్మూత్ అండ్ మేనేజబుల్ గా ఉంచుద్ది, ఫ్రీజినెస్ అనేది తగ్గిస్తుంది, కంట్రోల్ అనేది చేస్తుంది కూడా, మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది.
కొంచెం జస్ట్ లిటిల్ అమౌంట్ తీసుకొని మనం డ్యాంప్ హెయిర్ మీద మనం కనుక యూజ్ చేస్తే కనుక చాలా బాగుంటది. ఇది వచ్చేసి 2 minutes లో హెయిర్ ని డీప్ కండిషనింగ్ అని చేస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనం డ్యాంప్ హెయిర్ మీద యూజ్ చేయాలి. హెయిర్ ని స్మూత్ గా మేనేజబుల్ గా ఉంచుతుంది. అలాగే చాలా ఫ్రిజ్ కంట్రోల్ అనేది చేస్తుంది. అండ్ దీంట్లోనే నేను వచ్చి ఇంకో వేరియంట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఆనియన్ బ్లాక్ సీడ్. సేమ్ ఈ రెండు ఒకలాగే పనిచేస్తాయి. ఆరగన్ ఆయిల్ అండ్ లెవెండర్ ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఇది ఆనియన్ బ్లాక్ సీడ్. సో ఇది కూడా సేమ్ అలాగే వర్క్ చేస్తుంది. 2 minutes లో మన హెయిర్ మాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా చాలా ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఎవరికైతే కనుక రఫ్ అండ్ ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి ఇది. సో ఇది వచ్చేసి MT అండ్ దిస్ ఈస్ ద న్యూ వన్. సో నెక్స్ట్ వచ్చి సేమ్ అందులోనే హెయిర్ మాస్క్ ఇంకోటి, ఇది బేర్ యాంటానమీ. సో ఇది కూడా చాలా బాగుంటది. సో ఇది మెయిన్ ఏంటంటే మన హెయిర్ కి వాల్యూమ్ అనేది ఇస్తుంది. ఇది కూడా సేమ్ హెయిర్ మాస్క్. ఇది కూడా వచ్చేసి బేర్ యాంటానమీ నుంచి ఏంటంటే మెయిన్ దీంట్లో కోకోనట్ మిల్క్ అనేది ఉంటుంది. సో దాని వల్ల మన హెయిర్ ని చాలా బాగా నరిష్ అనేది చేస్తుంది. అండ్ మెయిన్లీ హెయిర్ ని మెయిన్ గా డ్రై అవనివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మేనేజబుల్ గా ఉంచుతుంది. ఫ్రిజ్ కంట్రోల్ అనేది ఉండడం వల్ల ఇది చాలా బాగుంటది. అలాగే మన హెయిర్ రూట్స్ ని స్ట్రెంథనింగ్ చేస్తాయి. సో దాని వల్ల ఇది నేను ఇది నా మెయిన్ గో టు షాంపూ. దీంట్లో ఇప్పుడు నేను అల్ట్రా స్మూత్నింగ్ ఇది యూజ్ చేస్తున్నాను. ఈ వేరియంట్ అనేది ఆర్డర్ పెట్టాను. సో ముందుగా నేను ఈ 2 bottles అనేది యూజ్ చేశాక ఇప్పుడు న్యూగా ఇది యూజ్ చేస్తున్నాను. నేను కెరటిన్ చేయించుకున్నాను. కెరటిన్ నుంచి నేను మళ్ళీ నార్మల్ హెయిర్ టెక్స్చర్ లాగా అయిపోయింది కాబట్టి నేను కొంచెం అది డ్యామేజ్ రిపేర్ కంట్రోల్ అవ్వాలని చెప్పి నేను డ్యామేజ్డ్ హెయిర్ ఉండడం వల్ల సో నేను ఈ వేరియంట్ అనేది వాడాల్సి వచ్చింది. సో ఇప్పుడు నాది నార్మల్ హెయిర్ ఎప్పుడు దేవుడు ఇచ్చింది ఎలా ఉందో ఆ హెయిర్ టైప్ వచ్చేసింది అనమాట. సో దానికి నేను ఇప్పుడు స్మూత్నింగ్ గురించి నేను ఈ వేరియంట్ అనేది ఆర్డర్ పెట్టాను. సో ఇది కొత్త బాటిల్ అనమాట. సో ఇది కూడా నేను ఆల్రెడీ ఇదివరకే యూజ్ చేశాను. ఎందుకంటే నేను ఇది యూజ్ చేసినప్పుడే ఇది కూడా యూజ్ చేశాను. సో ఇది కూడా సేమ్ చాలా బాగుంటుంది. మనకి టెక్స్చర్ అనేది మంచిగా ఉంచుతుంది. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏదైనా ఈ బ్రాండ్ లో హెయిర్ కేర్ ప్రోడక్ట్ షాంపూ అయితే చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఎవర్ ఇది సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ. హెయిర్ కి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. హెయిర్ ని కూడా చాలా ఈజీగా క్లెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సీరం. సో నేను ఏదైతే షాంపూ యూజ్ చేస్తున్నానో ఆ బ్రాండ్ నుంచే సీరం అనేది కూడా యూజ్ చేశాను. ఎందుకంటే నేను ఫస్ట్ లో ఎలా ఉండేదాన్ని అంటే షాంపూ ఏది వాడితే ఆ బ్రాండ్ నుంచే మనం హెయిర్ మాస్క్ ఆర్ హెయిర్ కండిషనర్ అనేది యూజ్ చేయాలి. ఆ బ్రాండ్ నుంచే మళ్ళీ సీరం అనేది కూడా ఆ బ్రాండ్ నుంచే యూజ్ చేయాలనుకుని నేను నా హెయిర్ కేర్ అలాగే యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెం తెలుసుకోవడం వల్ల మనం ఏ బ్రాండ్ యూజ్ చేసినా సరే మనకి హెల్ప్ అయ్యేటట్టు ఉండాలి. అది మన హెయిర్ హెల్త్ బట్టి మనం ప్రొడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఇప్పుడు మనం షాంపూ ఒక బ్రాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, కండిషనర్ ఒక బ్రాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఆ రెండు ఒకే బ్రాండ్ నుంచి ఉండాలి అని అలాగైతే ఏం లేదు. మన హెయిర్ కి ఏదైతే హెల్ప్ అవుతుందో, ఏది పడదో అది మనమే చూసుకోవాలి. ప్రొడక్ట్స్ ఎక్స్ప్లోర్ చేస్తే మనకు తెలుస్తాయి అనమాట. సో ఆ తర్వాత నేను ఈ సీరం అనేది యూజ్ చేశాను. సో ఈ సీరం కూడా చాలా బాగుంటుంది. మన హెయిర్ కి మనం ఇది జస్ట్ ఒక 2-3 drops వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎక్కువ యూజ్ చేస్తే మళ్ళీ ఆయిలీ హెయిర్ కింద అయిపోతుంది. 3 drops ఉన్నప్పుడు 90% హెయిర్ డ్రై అయ్యాక మనం యూజ్ చేస్తే మన హెయిర్ అనేది ఈజీగా డీటాంజిల్ అనేది చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం స్ప్లిట్ ఎండ్స్ అన్ని కూడా చాలా బాగా రెడ్యూస్ చేస్తుంది ఈ సీరం అనేది. కొంచెం మేనేజబుల్ గా ఉంచుద్ది. మనం ఎలా దాన్ని తిప్పినా కూడా చాలా బాగా మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాంట్లోనే ఇది ఒక వేరియంట్ యూజ్ చేశాను నేను. ఇది ఒక వేరియంట్. అండ్ ఇప్పుడు నేను సేమ్ ఇదే వేరియంట్ ఆర్డర్ పెట్టాను. ఆల్రెడీ నా దగ్గర MT అయిపోయాయి అని చెప్పి నేను మళ్ళీ రీపర్చేస్ అనేది చేశాను. దీనికి చాలా హైప్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇది నిజంగా పనిచేస్తుంది. అందుకే దీనికి అంత హైప్ ఉందేమో. ఒక బాంబ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అంత మ్యాజిక్ అనేది చేస్తుంది మన హెయిర్ కి, మన హెయిర్ కేర్ లో కనుక ఇంక్లూడ్ చేస్తే కనుక. బట్ ఇదేంటంటే మనం మినిమం ఒక 2 months or 3 months యూజ్ చేసే కానీ మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. వెంటనే అయితే అస్సలు తెలియదు. ఇది హెయిర్ గ్రోత్ సీరం విష్ కేర్ వాళ్ళది. చాలా బాగుంటుంది. దీంట్లో రైస్ వాటర్ అలాంటి పెప్టైడ్స్ అన్ని ఉండడం వల్ల మన హెయిర్ ని మనకి బేబీ హెయిర్ దగ్గర నుంచి గ్రోత్ అనేది మనం విజిబుల్ గా చూడొచ్చు. దీనికే నేను ఇది MT అనమాట. ఇది న్యూ. ఇది చాలా మందికి మాక్సిమం తెలుసు. మీకు ఎవరికైనా కనుక నిజంగా హెల్ప్ అయితే కనుక కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మిగతా వాళ్ళు దాని గురించి తెలుసుకుంటారు. సో బయోటిన్ ఉండడం వల్ల కూడా మన హెయిర్ కి చాలా మంచి జరుగుద్ది. జస్ట్ ఒక 2-3 drops మనం నైట్ హెయిర్ కేర్ రొటీన్ లో పెట్టుకోవాలి. దీన్ని
PM రొటీన్ లో యూజ్ చేసుకోవాలి. ఇది జస్ట్ నైట్ ఎక్కడైతే రూట్స్ మీద మనకి ఎక్కడైతే హెయిర్ కావాలనుకుంటున్నామో అక్కడ స్ప్రే చేసుకుని మనం జస్ట్ నైట్ పడుకుంటే అది మార్నింగ్ కి మనకి ఏమి జిడ్డుగా ఉండదు. జస్ట్ మనం హెయిర్ వాష్ చేసుకోకపోయినా పర్లేదు, ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ టెక్స్చర్ అలాంటివి అయితే ఏం ఉండవు. బట్ ఇది కొంచెం ప్రైజీగా ఉంటది. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ వర్త్ విత్ ఎవ్రీ పెన్నీ అనమాట. కొంతమందికి చాలా ఫోర్ హెడ్ అనేది ఎక్కువ ఉండి ఇక్కడ హెయిర్ పోతుంది. ఇది అబ్బాయిలు వాడచ్చు, అమ్మాయిలు వాడచ్చు, అందరికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడంటే మెయిన్ మనం డైలీ యూజ్ చేస్తేనే దీని రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు యూజ్ చేస్తే ఏం తెలియవు. సో ఇది ఒక బాంబ్ హెయిర్ కేర్ ప్రోడక్ట్ అనమాట. నేను ఇది సెకండ్ బాటిల్, నేను ఆల్రెడీ ఇది 2 బాటిల్స్ యూజ్ చేశాను. ఇది నా 3rd బాటిల్ అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి 4th బాటిల్. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది కూడా. సో అంతే హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ గురించి నాకు బాగా ద మోస్ట్ ఫేవరెట్ ప్రొడక్ట్స్ నేను మీకు చూపించాను ఇవాళ. హెయిర్, స్కిన్, బాడీ ఏదైనా సరే నాకు బాగా హెల్ప్ అయినవి నేను ఇవాళ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మోర్ ఎవర్ ఇది అసలు ప్రమోషన్ కాదు, నా సొంతంగా నేను పర్చేస్ చేసుకున్నవే మీకు చెప్తున్నాను, చేశాను ఇవాళ. సో ఇందులో మీకు ఏమైనా కావాలంటే లింక్ అనేది పెడతాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ మెయిన్లీ లాస్ట్ లో బోనస్ టిప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఇలాంటి స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఏదైనా సరే మనం కొన్నప్పుడు మనం రెగ్యులర్లీ అమెజాన్, నైకా ఇలాంటివి కాకుండా వాళ్ళ బ్రాండ్ వెబ్సైట్ అనేవి ఉంటాయి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేసామనుకో మనకి ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మనకి ఆఫర్స్ కూడా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆక్వాలాజికా తీసుకుందాం. ఆక్వాలాజికా ఎప్పుడు buy 1 get 1 ఉంటుంది. మాక్సిమం చాలా రోజులు అది buy 1 get 1 ఉంటుంది ఆక్వాలాజికా. సో అప్పుడు మనం పర్చేస్ చేసామనుకో మనకి ఈజీగా డిస్కౌంట్లు అనేవి వస్తాయి. ఏదైనా సరే మనం డైరెక్ట్ బ్రాండ్ వెబ్సైట్ లో తీసుకుంటే కనుక మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీకు ఏ ప్రోడక్ట్ బాగా హెల్ప్ అయింది దీంట్లో, ఒకవేళ మీరు వాడితే కనుక అది కూడా నాతో షేర్ చేసుకోండి. అలాగే మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ వాడకపోతే మీ స్కిన్ టైప్ ఏంటో నాకు ఇది పడలేదు అని చెప్పి కూడా మెన్షన్ చేసిన అదర్స్ విల్ నో కదా. సో ఎవరికైనా సేమ్ ఇలాగే స్కిన్ ఉంటే కనుక వాళ్ళు పర్చేస్ చేయరు. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అలాగే దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో. అండ్ మీకు ఏమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ జోష్న. అండ్ పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేయండి, మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి. ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ మీ ఆల్సో. అండ్ be healthy, be happy and be confident. Bye bye. See you in the next video.